హై హలో వ్యూస్, వెల్కమ్ టు ఎన్టీ స్పోర్ట్స్. దిస్ ఇస్ తారక్. మొత్తానికి ఒక బిగ్ డే అనేది ఈరోజు వచ్చిందనమాట. సో మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. సో ఒక్క స్టెప్ దూరంలో ఉంది ఫైనల్ అడుగు పెట్టడానికి ఇండియా. ఎందుకంటే మన 50 ఓవర్స్ వరల్డ్ కప్లో కూడా ఫైనల్కి వెళ్ళింది. బట్ ఫైనల్ అనూహ్యంగా వాటం పాలైనా కూడా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కప్పు కొట్టాలని చెప్పి మొత్తానికి రోహిత్ శర్మ దృఢ సంకల్పంతో ఉన్నట్టు లాస్ట్ ప్రోగ్రామ్ మ్యాచ్లన్నీ చూస్తే గెలిచింది. ఎక్కడ కూడా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్తో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది, ఇంగ్లాండ్తో ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి, ప్లస్ మనకి రిజర్వ్ డే కూడా లేదు. ఈ మ్యాచ్లో కనుక ఒకవేళ రద్దు అయితే కనుక ఇండియా డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో మాట్లాడడానికి ఎక్స్ క్రికెటర్ సౌమ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో సౌమ్య గారు. యా, మనం చూసుకున్నట్టయితే కనుక మొత్తం ఎక్కడ కూడా ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఇది ఒకటి మొత్తం అన్ని కొట్టుకుంటూ వచ్చింది. మనకు లాస్ట్ టైం అంటే 50 ఓవర్స్ వరల్డ్ కప్లో కూడా మనం ఫైనల్కి వెళ్ళినా ఫైనల్లో తడబాటు ఫస్ట్ నుంచి అందరూ అనుకున్నట్టే ఆస్ట్రేలియా చేతిలోనే ఓటమి పాలయ్యాం. బట్ ఈసారి లక్కీగా ఆస్ట్రేలియా కూడా లేదు, ఫైనల్కి వచ్చే ఛాన్స్ కూడా లేదు, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. సో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఇంగ్లాండ్ని మనం ఎదుర్కోవడం అంటే మనమే ఫామ్లో ఇచ్చి వదిలిపెట్టాం. సాల్ట్ కానీ లేకపోతే వీళ్ళందరినీ ఐపీఎల్ ద్వారా ఫామ్లోకి వచ్చారు. సో మరి వాళ్ళని బట్లర్ వీళ్ళందరినీ మనం ఎంతవరకు ఎదుర్కోగలం, వేర్స్టో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎంతవరకు కంట్రోల్ చేయగలం, మనం ఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? సో వెరీ ట్రూ, మీరు చెప్పినట్టే దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ మ్యాచ్. ఎందుకంటే మీరు అన్నట్టు ఆస్ట్రేలియా తోటి రివెంజ్ మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇస్ టర్న్ ఫర్ ఇంగ్లాండ్తో మనం లాస్ట్ T20లో కూడా వాళ్ళు 10 వికెట్ విక్టరీ సాధించారు మన అగేన్స్ట్. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ రివెంజ్ గేమ్ అన్నట్టు చెప్పచ్చు. సో ఇట్స్ గోయింగ్ టు బి అ హిస్టరీ అని. మ్యాచ్ కూడా చూస్తే ఇది ఎర్లీ మార్నింగ్ జరిగే మ్యాచ్ కదా. సో మరి ఒకవేళ పొరపాటున మనం కనుక బౌలింగ్ చేయాల్సి వస్తే కనుక మరి వాళ్ళ ఫాస్ట్ బౌలర్ని వాళ్ళ స్వింగ్ని ఎంతవరకు మనం ఎదుర్కోగలం, ఎదుర్కొని ఎన్ని రన్స్ వరకు మనం చేసే అవకాశం ఉందంటారు ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూసుకుంటే? యాక్చువల్లీ చెప్పాలంటే మనం లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మది సమ్ ఇంపెకబుల్ బ్యాటింగ్ చూసాము. లైక్ హీ వాజ్ జస్ట్ ఓపెన్ మైండెడ్ బ్యాటింగ్, ఫియర్లెస్గా ఆడడం, విత్ ద స్వింగ్ ఆడడము. హీ వాజ్ వెరీ గుడ్ ఓవర్ ద కవర్స్ కానీ సిక్సెస్ కొట్టడం, ఇట్ వాజ్ వెరీ గుడ్. సో అలాంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. హీస్ ఎ లెజెండ్. విరాట్ కోహ్లీ ఈజ్ ఆల్సో ఎ లెజెండ్. సో వన్ గుడ్ మ్యాచ్ విల్ బీ దేర్. మనం ఇప్పటిదాకా రోహిత్ శర్మది అంత పెద్ద ఫామ్ లో లేడు అనుకుంటూనే బట్ ఒక మ్యాచ్ తోటి జస్ట్ స్ట్రైక్ ఒక పెద్ద స్పైక్ పైన వెళ్ళిపోయాడు. రికార్డ్స్ కూడా చూసుకుంటే మనం దాదాపు 4-5 రికార్డ్స్ ఈ బ్రోక్. మనం విరాట్ కోహ్లీ మేబీ he may do well in this. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ వంతు వచ్చింది అనుకోవచ్చు. విరాట్ కోహ్లీ వంతు ఇప్పుడు రోహిత్ శర్మది అయిపోయింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ వంతు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టు స్కోర్ చూసుకుంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బీయింగ్ ఇంగ్లాండ్ వెరీ గుడ్ సైడ్, సో మేబీ వీ షుడ్ స్కోర్ అరౌండ్ 180-200 మేబీ. సో అండ్ సెకండ్ బ్యాటింగ్ ఒకవేళ ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే సంథింగ్ అరౌండ్ 150 కన్స్ట్రెయిన్ చేస్తే బెటర్ అని. అయితే మన బౌలింగ్ అటాక్ చూసుకుంటే మన వాళ్ళు కూడా అంటే లాస్ట్ మ్యాచ్లో కూడా ఈవెన్ వాళ్ళు అది బ్యాటింగ్ పిచ్ అయినా వాళ్ళు అంత కొడుతున్నా కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు తడబడకుండా ఇమీడియట్గా దాన్ని తీసుకుని చేయగలిగారు కదా. సో మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ పైన కూడా మనకి ఫాస్ట్ టీమ్తో పోల్చుకుంటే ఈ ఎంతవరకు, ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే ఇది ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఏ విధంగా? యాక్చువల్లీ మనం చూసుకుంటే టూ టీమ్స్ యాక్చువల్లీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. కాకపోతే సిన్స్ ద గ్రౌండ్ వేర్ వీఆర్ ప్లేయింగ్ గయానా, దట్ ప్లేస్ ఈజ్ అ మోర్ ఆఫ్ అ బ్యాటింగ్ అండ్ అ స్పిన్నర్స్ ట్రాక్. సో కొంచెం మనకి అప్పర్ ఎడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మన స్పిన్నర్స్ కొంచెం బాగున్నారు. దే ఆర్ డూయింగ్ ప్రిటీ వెల్. లాస్ట్ మ్యాచ్ లో కూడా లైక్ ట్రావిస్ హెడ్ వాజ్ ఆల్ ఓవర్ ద గ్రౌండ్, ఆల్ ఓవర్ ద ప్లేస్ హీ వాజ్ హిట్టింగ్ ఇట్. బట్ దెన్ సమ్ డాట్ బాల్స్ బౌల్డ్ బై అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ హ్యాడ్ ఫెచ్డ్ his wicket to Bumrah. Already automatic ga oka pressure అనేది బిల్డ్ అయింది అండ్ దెన్ he got out to Bumrah. సో అట్లా కొంచెం ప్రెషర్ బిల్డ్ చేసి అండ్ మన బౌలింగ్ గురించి చెప్పుకుంటే ఆఫ్ కోర్స్ మన స్పిన్నర్స్ ఒకవేళ కనుక కావాలంటే సిన్స్ ఇట్ ఈస్ స్పిన్నర్స్ ట్రాక్ మేబీ వీ కెన్ యాడ్ చాహల్ ఇన్ టు ద టీమ్. I don't think there will not be any change. But కాకపోతే అంటే చాహల్ యాడ్ చేయడానికి అక్కడ స్పాట్ కూడా లేదు కదా. స్పాట్ కూడా లేదు, కరెక్ట్. అదే ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్ ని యాడ్ చేయాలని తలిస్తే దెన్ వీ కెన్ యాడ్ చాహల్ బికాస్ హి ఇస్ అ గుడ్ లెఫ్ట్ స్పిన్నర్. జడేజా ఉండడంతో అది చాలా ఈజీ అయిపోయింది. ఆ ప్లేస్ మార్చడానికి కూడా లేకుండా అయిపోయింది, ఎందుకంటే అందరూ పర్ఫామ్ చేసిన ఇప్పుడు ఎవరిని డ్రాప్ చేయలేరు. దట్ ఈజ్ ఆల్ రౌండర్ జడేజా. మనకి అండ్ లాస్ట్ మ్యాచ్ లో చాలా మంచి ఫీల్డింగ్ కనబరిచారు మన వాళ్ళు. సమ్ వెరీ గుడ్ క్యాచ్ బై అక్షర్ పటేల్.
అక్షర్ పటేల్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు పెద్దగా డైవ్ చేయని కుల్దీప్ యాదవ్ కూడా చాలా లో క్యాచ్ తీసుకున్నాడు. సో వెరీ గుడ్ ఫీల్డింగ్. సో Yeah, fielding hope it continues. మీరు అన్నట్టు ఫీల్డింగ్ పరంగా చూసుకుంటే మరి ఒకవేళ ఇంగ్లాండ్ కి మనకి కంపేర్ చేసుకుంటే కనుక ఈ వరల్డ్ కప్ లో పర్టికులర్ గా మన వాళ్ళు మీరు అన్నట్టు ఎక్సెప్షనల్ ఫీల్డింగ్ ఉంది. మరి ఇంగ్లాండ్ నుంచి చూసుకుంటే ఎలా ఉంది? ఇంగ్లాండ్ నుంచి చూసుకుంటే కూడా ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా చాలా మంచి ప్లేయర్స్, వాళ్ళకి కూడా మంచి ఫీల్డర్స్ ఉన్నారు. దే హ్యావ్ గుడ్ బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్. సో అది చెప్పినట్టు రెండు బ్యాలెన్స్డ్ సైడ్. సో వీ హ్యావ్ ఈక్వల్ 3 pacer and 3 spinner balance team, and వాళ్ళకి 5 bowlers like 3 pacers and 2 spinners and 1 part-time spinner ఉన్నారు. సో pretty balanced. మన దాంట్లో డేంజరస్ ప్లేయర్స్ అంటే ఎవరైనా చెప్పేస్తారు, రోహిత్ శర్మ, కోహ్లీ, తర్వాత హార్దిక్ పాండ్యా, స్కై, బౌలింగ్ వచ్చేసరికి ఏమో బుమ్రా అని చెప్పి. బట్ మరి అంటే ఇంగ్లాండ్ టీం చూసుకుంటే కనుక ఇప్పుడు మనమే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే సాల్ట్ కానీ బట్లర్ కానీ బేస్ట్ వీళ్ళందరికి మనం ఫామ్ ఇచ్చి పంపించాం కదా ఇక్కడ నుంచి. సో ఫామ్ లోకి వచ్చారు. మరి వాళ్ళ డేంజరస్ ప్లేయర్స్ ఎవరైనా కొంచెం వాళ్ళని ఎవరిని టార్గెట్ చేయాలి మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగానే. ఎందుకంటే ఆస్ట్రేలియా టీంలో ఎవరికైతే మ్యాక్స్వెల్ కి ఏదైతే వీక్నెస్ ఉందో అదే వీక్నెస్ తో అవుట్ చేశారు యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ లో కూడా. సో మరి ఈ వీళ్ళది ఎలా ఉండొచ్చు అంటారు ఈసారి మీరు చెప్పినట్టే లైక్ ట్రావిస్ హెడ్ అండ్ సాల్ట్ ఈజ్ లైక్ వెరీ గుడ్ ఇన్ దేర్ బ్యాటింగ్ స్ప్రీ. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయారు, కానీ దే కేమ్ బ్యాక్ వెరీ వెల్. 10 wicket విక్టరీ సాధించారు యుఎస్ఏ తోటి. సో లైక్ సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ ని పూర్తి చేశారు. సో మనం చాలా డేంజరస్ ప్లేయర్ అనే చెప్పుకోవాలి. జాస్ బట్లర్ ని వెరీ డేంజరస్ ప్లేయర్ అనే చూసుకోవాలి. అండ్ వాళ్ళు అఫ్ కోర్స్ వీళ్ళకి వాళ్ళతో ఆడిన అనుభవం ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు స్ట్రాటజీ అని ప్లే చేసి మనం ముందు మ్యాచ్లో చెప్పుకున్నట్టు వాళ్ళ వీక్నెస్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఫీల్డ్ సెటప్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టు ఎవరికైతే కొంచెం బౌలర్స్కి తడబడుతున్నారో వాళ్ళ చేత వేయించి అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా నేనైతే అక్కడ వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారంగానే చూసుకుంటే కనుక ఫస్ట్ అక్కడ ఉన్న పిచ్ ప్రకారం గయానా పిచ్ ప్రకారం ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ బౌలింగ్ అంటారు. బ్యాటర్స్ వికెట్ కాబట్టి అండ్ వీ హ్యావ్ అ గుడ్ బౌలింగ్ లైన్అప్ కాబట్టి మేబీ వీ కెన్ బ్యాట్ ఫస్ట్ అండ్ గివ్ అ గుడ్ స్కోర్. మీరు చెప్పినట్టు ఎనీ బ్యాటర్ ఒక రోజు సరిపోతుంది కాబట్టి విరాట్ కోహ్లీ కానీ లేదంటే రోహిత్ శర్మ కానీ ఎవరో ఒకళ్ళు ఫామ్ లోకి వచ్చి ఒక సెంచరీ కొడితే ఇంకా డెఫినెట్ గా లాస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ మిస్ అయిపోయారు. సో వీ షుడ్ ఎక్స్పెక్ట్ అ సెంచరీ నౌ. అంటే మరి ఇప్పుడు అవతల కోహ్లీ కూడా ఉంటాడు కదా, పోటీకి వస్తారు ఎవరైనా, నాట్ రోహిత్ శర్మ బట్ ఎవరైనా అదే చెప్పలేము ఏ రోజు ఎవరు సరిగ్గా ఆడతారు అనేది. బట్ ఎనీగా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంగ్లాండ్ కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి కరేబియన్ ఐలాండ్ లో ఆడిన అనుభవం ఎక్కువ ఉంది ఇండియాతో పోలిస్తే. బట్ మన టీమ్ ఇండియాకి ఏంటంటే దే హ్యావ్ దిస్ ఎబిలిటీ టు అడాప్ట్ క్విక్లీ టు కండిషన్స్. మనం లాస్ట్ మ్యాచ్ లో చూసినట్టు స్వింగ్ చాలా ఉండింది, బట్ దెన్ రోహిత్ శర్మ ఎంత ఫియర్లెస్ గా ఓపెన్ మైండ్ తోటి ఆడడం చూసాం. విత్ ద స్వింగ్ బాల్స్ ని కొట్టడం, వెరీ ఫుల్ షాట్స్ అన్ని అతనుకున్న అన్ని కూడా వాడాడు. ఫుల్ షాట్స్ అవి హి వాస్ ఆల్ ఓవర్ ద ప్లేస్, ఆల్ ఓవర్ ద గ్రౌండ్, ఆల్ ఓవర్ ద పార్క్ అని చెప్పుకోవచ్చు. వాస్ వెరీ గుడ్. సో అట్లనే అదే స్ప్రీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని. బట్ కాకపోతే ఏంటంటే ఒక చిన్న విషయం టీమిండియా అమ్మాయిని కలవరపెడుతున్నాం. చిన్న విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది. అంటే ఒక 2 wickets పడంగానే మళ్ళీ ఇమీడియట్ ఇంకో 3 wickets పడేదాకా ఇలా అనేది వెళ్తుంది కదా. అంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు తీసుకునే అంటే ఆ టైం సెటిల్ టైం ఉన్నా కూడా తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా కేర్లెస్ గా వికెట్లు పడేసుకుంటున్నారు అనేది ఒకటి ఉంది కదా. మరి ఈ గేమ్ లో అది ఎంతవరకు అది మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎవ్రీబడి షుడ్ సెట్ దేర్ స్పిరిట్స్ హై అండ్ హెడ్ లో. అంటే వికెట్ ని ఊరికే పారేసుకోకుండా కొంచెం మీరు అన్న టైం తీసుకొని సెటిల్ అవ్వండి. T20లో ఎక్కువ టైం దొరకదు బేసికల్లీ. లైక్ ఎవ్రీ బాల్ రన్ అ బాల్ లాగా ఉంటుంది. యూ షుడ్ కీప్ రొటేటింగ్ ద స్ట్రైక్. యూ కెన్ నాట్ టేక్ ఫర్ ఎవర్ టు సెటిల్ డౌన్. సో వాళ్ళని కొంచెం ఒక 2-3 balls సెటిల్ అయ్యే కండిషన్స్ కి అడాప్ట్ చేసుకొని వాళ్ళు వికెట్ ని త్రో చేయకుండా అట్లా ఆ సింగిల్స్ రొటేట్ చేస్తూ ఫస్ట్ బిగ్ షాట్స్కి వెళ్ళకుండా ఆడితే బాగుంటుంది. మొత్తానికి అంటే ఇప్పటి వరకు అయితే అలాగే ఆడుతూ వచ్చారు. సో మంచి విక్టరీస్ అని సాధించారు. సో ఇంకొక 1 step ahead గా ఫైనల్ కాబట్టి. బట్ ఏదైనా జరిగి వర్షం పడి మ్యాచ్ ఆగిపోయినా కూడా వెళ్ళేది మనమే కాబట్టి. బట్ ఎనీ గివెన్ డే ఫర్ అ ప్లేయర్ ఆర్ అ టీమ్
విన్ అయ్యి ఆడి గెలిచి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఇలా అబాండెండ్ అయ్యి వెళ్తే ఆ కొంచెం ఇది ఉంటుంది. అంటే అట్లీస్ట్ నేను అంటే మనకి ఆ స్పాంజ్ అన్న ఉంది కదా, మిగతా వాళ్ళకి ఆ క్వశ్చన్ అన్న ఉంది. ఇప్పుడు పొరపాటున ఇంగ్లాండ్ పరిస్థితి ఏంటి, ఒకవేళ మ్యాచ్ ఎనీ కారణం వల్ల మ్యాచ్ జరగకపోయినా వాళ్ళు ఆగిపోతున్నాయి కదా. సో ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ కాబట్టి అది ట్రూ, ఆల్వేస్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్, బట్ దెన్ యాజ్ ఎ ప్లేయర్ పర్స్పెక్టివ్ గా చెప్తున్నాను. అంటే మేము ఎనాలిసిస్ ఎనాలిస్టుల దగ్గర నుంచి ఉంటాం కాబట్టి మాకు, మీరేమో ఎక్స్ క్రికెటర్ కాబట్టి మీరు ఆ పర్స్పెక్టివ్ లో చూస్తున్నారు. యాక్చువల్గా ఎనీహౌ ఆడి వెళ్తేనే చూసే వాళ్ళకి ఒక మజా ఉంటుంది ఉంటుంది యాక్చువల్గా. సో ఫైనల్ కి ముందు వార్మప్ లాగా కూడా ఉంటుంది, వార్మప్ మ్యాచ్ లాగా. లేదంటే ఆస్ట్రేలియా మీద గెలిచామని డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళారు అనుకోండి, ఫైనల్ ఏమైనా జరగచ్చు. సో మొత్తానికి రేపు జరగబోయే బిగ్ మ్యాచ్ మీద మీ ఆన్సర్ ధన్యవాదాలు.